రైట్ ఓకే థ్యాంక్ యూ అడిగారు కదా ఎలా నాన్ వెజ్ చేస్తారు అనేసి. నేను ఫస్ట్ టైం మాస్టర్ షెఫ్ కిచెన్లో నాన్ వెజ్ చేశాను. అంతకుముందు నా ఫ్రెండ్స్, నా స్కూల్ బడ్డీస్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు, బేసిక్ ట్రైనింగ్ అనమాట. సో ఆ బేసిక్ ట్రైనింగ్ తర్వాత అండ్ ద టెక్స్చర్, ద కలర్ అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను నేను, యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా వీడియోస్ చూస్తూ ఉంటాను. సో మీరు అందరూ అన్నపూర్ణ మూవీ చూసారా? తను తింటుంది, నేను తినకుండా చేశాను అంతే. ద ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం ఎప్పుడైనా పానీపూరి తిన్నప్పుడు, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, పానీపూరి తిన్నప్పుడు దాంట్లో ఒక సాఫ్ట్ టెక్స్చర్, క్రంచీ ఎలిమెంట్ అండ్ లిక్విడ్, అన్ని ఎలిమెంట్స్ ఎలాగైతే ఉంటాయో ఒక డిష్ని ప్రజెంట్ చేసేటప్పుడు మేము కూడా అలా అన్ని టెక్స్చర్స్ ఉండాలి, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉండాలి ప్లేట్ మీద ముందే ప్లాన్ చేసుకుంటాం. సో వాట్ ఎవర్ ద ఛాలెంజెస్, మాకు కావాల్సింది డిఫరెంట్ టెక్స్చర్స్ అండ్ ఫ్లేవర్స్ ఆన్ ద ప్లేట్. సో మేము ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ ప్లాన్ చేసుకున్నా కొన్ని అది ప్లేట్లోకి రాదు. వీ వుడెంట్ బి టెల్లింగ్ మాకు అది ప్లేట్లోకి రాలేదు అని, బట్ 4-5 ఎలిమెంట్స్ అంటే ఒక 3 ఎలిమెంట్స్ అన్న వీ మేక్ షూర్ దట్ దే ఆర్ ఆన్ ద ప్లేట్. సో టైం అయిపోతుంది అంటుంది, మేము ఎక్స్ట్రా ఆ ఎలిమెంట్కి మేము ఇంకా టైం పెడుతున్నాం కాబట్టి దాని గురించి అయిపోతుంది అంటారు. ద పోర్షన్ సైజ్, ఇప్పుడు మామూలుగా ఇంట్లో అయితే కనుక వీ ట్రై టు ఫోకస్ ఆన్ ప్రిపేరింగ్ ఇట్ ఫర్ 2 to 3 people మినిమం. సో మేమేంటంటే క్వాంటిటీని మినిమైజ్ చేసుకొని 1 person or 2 persons పోర్షన్ సైజ్ చూస్తాం. సో పోర్షన్ సైజ్ తగ్గినప్పుడు ద టైమ్ వీ కన్స్యూమ్ ఇస్ లిటిల్ లెస్ కంపేర్ టు వాట్ వీ ప్రిపేర్ అట్ హోమ్. యా సో డిపిఎస్లో ఉన్నప్పుడు, మేము ఉన్నప్పుడు అయితే మాకు కుకింగ్ క్లబ్ లేదు. నేను అప్పుడు యోగా ఇంకా చెస్ క్లబ్లో ఉండేవాడిని. నేను డిపిఎస్ డైమండ్ పాయింట్లో చదువుకున్నాను. సో నా కుకింగ్ జర్నీ వచ్చేసి ఫస్ట్ మెజారిటీ మనందరికీ కుకింగ్ అంటే అమ్మ దగ్గరే నేర్చుకుంటాం మెజారిటీ. సో నా ఎర్లియస్ట్ మెమరీ కుకింగ్ది మా మదర్తో చెక్కలు అంటాం, ట్రెడిషనల్ డిష్. సో మా ఇంట్లో బయట నుంచి కొనకుండా ఇంట్లోనే చేసేటోళ్ళు. సో అది చేసినప్పుడు మా అమ్మకి ఇట్స్ అ డే లాంగ్ ప్రాసెస్. సో నా ఫస్ట్ డిష్ నేను మా అమ్మతో చేసింది. తర్వాత లిటరల్గా నేను రెసిపీ షేర్ చేసిన ఫస్ట్ డిష్ వచ్చేసి మ్యాగీది, ఒక స్పెషల్ మ్యాగీ. ఉప్మా మ్యాగీని ఇంకా 2 కంబైన్ చేసి ఫ్యూజన్ చేసి చేశాను. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఇన్ 2012. సో నా జర్నీ అప్పటి నుంచి స్టార్ట్, కానీ యాక్చువల్గా నేర్చుకోవడం స్టార్ట్ చేసింది 2018లో. ఓ వావ్, వెరీ నైస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కుకింగ్ ఇస్ మెడిటేషన్ ఫర్ మీ. సో నేను డేలో ఐ డీల్ విత్ లాట్ ఆఫ్ క్లయింట్స్, కొంచెం స్ట్రెస్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. కానీ వెన్ ఐ స్టార్ట్ కుకింగ్, నో, ఐ లీవ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ జస్ట్ ఫుడ్ అండ్ మీ. ఇట్స్ ద మోస్ట్ బెస్ట్ మూమెంట్. ఒక మెడిటేషన్ ఎలానో నాకు అది. సో ఇఫ్ యూ ఫీల్ ఇట్ దాట్ వే, కుకింగ్ ఇస్ ఫర్ యూ. మాస్టర్ చెఫ్ ఫినిష్ అయిన తర్వాత నేను కంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ఇంగ్రీడియంట్స్ని ఎలా మనం చూసే పర్స్పెక్టివ్ చేంజ్ చేయాలని చెప్పి దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నా. ఇంకా మాస్టర్ చెఫ్ జర్నీలో నేను వీళ్ళందరూ టాలెంటెడ్ హోమ్స్ నుండి చాలా నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం లైక్ శ్యామ్ గారు సీ ఫుడ్ ఎలాగనో. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్గా ఒక్కొక్క స్ట్రెంత్ ఉంది. సో అందరూ మేము ఈ జర్నీలో ఒక్కొక్కరితో షేర్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం మా నాలెడ్జ్ని కూడా షేర్ చేసుకున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు టెల్ సంథింగ్. ఓకే, అంటే మేమైతే ఇంతమంది బాగా ఇలా వచ్చి ఒకసారిగా మమ్మల్ని అభిమానం చూపించడం అనేది ఫస్ట్ టైం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో జర్నీ అంటే ఒక్కొక్క రోజు ఒక ఫ్రెష్ మైండ్తో వెళ్తాం. అక్కడ ఎలాంటి ఛాలెంజ్ ఉంటుందని మాకు ఐడియా ఉండదు. సో ఎంటీ మైండ్తో వెళ్ళి ఎలాగైనా కానీ అక్కడ ఒక ఛాలెంజ్ని దాన్ని ఫేస్ చేయాలని చెప్పి ఆ మైండ్ సెట్తో వెళ్తాం. సో డెఫినెట్గా ఫేస్ చేయాలి అంతే, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పుడు సర్ప్రైజింగే ఉంటుంది మాకు. యా, సో ప్రతిసారి ఒక సర్ప్రైజ్ రాగానే మేము అందరు షాక్ అవుతాం, అరే ఏం చేయబోస్తాం ఇవాళ అని. ఇంకా కొత్త ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట. అంటే మేము ఎప్పుడు యూజ్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కొన్ని. సో దాన్ని ఎలాగైనా కానీ మేము డిష్లో వాడి చేయాల్సి ఉంటుంది. సో దట్ విల్ బి రియలీ ఛాలెంజింగ్. సో మేము ఎప్పుడైతే టేస్ట్ చేస్తామో అప్పుడు మాకు అర్థమవుతుంది అనమాట, ఓకే దీంట్లో ఇది వేస్తే ఇంకా బాగుంటుంది అనేలాగా అట్లా మేము పేర్ చేస్తాం. సో జడ్జెస్ సపోర్ట్ అయితే ఎప్పుడైనా కానీ మేము డ్యూరింగ్ కుకింగ్ టైంలో ఏదైనా తప్పు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి మాకు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో దానివల్ల నేనైతే కానీ ఒక 2-3 సార్లు అలా సేవ్ అయ్యాను. సో ఒక్కొక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అంటే బాగా అలా సేవ్ అయ్యారని నేను అనుకుంటాను. ఓకే,
మాకు అవునండి అవును. సో మీరు అలాగే వచ్చారు విన్నారు ఎలా సో అంటే నేను నా వర్క్ చూసుకుంటున్నా ఐటీ జాబ్లో చేసి దాని తర్వాత అది నచ్చక మళ్ళీ కుకింగ్ సైడ్ ఇలా వచ్చాను. సో బిగినర్లో లెవెల్లో ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉండేది అనమాట. అంటే జాబ్ రావడం, అసలు రెస్టారెంట్కి వెళ్తే కన్నా మీరు బీటెక్ మిమ్మల్ని ఎలా మేము నమ్మడం అని చెప్పి అనేవాళ్ళు. సో ఫైనల్గా ఒక చోట నాకు ఆపర్చునిటీ దొరికింది. సో దొరికిన తర్వాత 12 గంటలు 14 గంటలు 16 గంటలు చేసిన తర్వాత అక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ స్ట్రగుల్స్ వల్లనే నేను అయితే నేర్చుకోగలిగాను. సో దానివల్లనే నేను ఫాస్ట్గా అవ్వడానికి తర్వాత నేర్చుకోవడానికి నాకు బాగా స్కోప్ దొరికింది. బాగా రుచి అనిపించిన ఇది అంటే ఛాలెంజ్ ఛాలెంజ్ యా దట్ క్రాబ్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ప్రోటీన్ యాక్షన్ ఛాలెంజ్. సో అందులో నేను క్రాబ్ తీసుకున్నా. యాక్చువల్లీ క్రాబ్ కేక్ అనేది థాయిలాండ్ ఇటు సైడ్ బాగా డెన్స్ ఉండే దాన్ని వాడతారు అనమాట. నేను అక్కడ వాడింది కొద్దిగా లిక్విడ్గా ఉంది, అంత డెన్స్ లేదు. సో దానివల్ల నేను ఆ రోజు కొద్దిగా ఫ్లేవర్ వల్ల సో అక్కడ నాకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఆ రోజు. సో అంటే అదే చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్. తర్వాత నేనైతే సీ ఫుడ్లో ఫస్ట్ ఆ క్రాబ్ ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మేము డిస్కస్ చేసుకుంటాం అంట. లైక్ యూనో సీ ఫుడ్ అది వచ్చినప్పుడు ఎలా చేయొచ్చు అని మాకు ఇన్పుట్స్ ఇస్తారు. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్పుట్స్ ఇచ్చేలాగా మేము నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం. డైలీ ఓకే ఎవ్రీడే ఛాలెంజ్ అయినాక మేము వచ్చేసి ఐ మీన్ సర్వీస్ అపార్ట్మెంట్ ఇచ్చారు మాకు స్టే చేయడానికి. అక్కడ వచ్చినాక మేము యాక్చువల్లీ డిస్కస్ చేస్తుండే, ఈరోజు ఇది బాగాలేదు, ఈరోజు నేను ఇది చేశాను, ఐ షుడ్ దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్, దిస్ ఇస్ మై వీక్నెస్, ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ హియర్. అది మేము చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం. I mean, we used to fight in the kitchen for sure because everybody was there to win. Okay, they were trying to win. But when we used to come back to the apartment, we used to enjoy a lot. ఎంజాయ్ అండ్ వీల్ డిస్కస్. అంటే ఏదైనా తప్పు అనేది మేము డిస్కస్ చేస్తాం. ఓకే అప్పుడు మీరు ఇలా చేసి తగిన బాగుండేది అని చెప్పి మేము మాట్లాడుకునేవాళ్ళం. ఇంకా we became like a family, extended family now. Yeah, you might have seen the protein challenge. I and Ashwini has done that. And that యాక్చువల్లీ నేను వీళ్ళిద్దరు రూమ్మేట్స్ అండి. కామన్ గిరిలో ఉంటారు అనమాట. so we yeah, so during the tag team also I chose Ashwini and there were lot of questions, why did you choose Ashwini and not Akhil? Okay, so no, not Kitty Party, but because she was my roommate, I cannot go for. And I think Akhil was. I thought, okay, Raga and Akhil can gel well, and I and Ashwini can gel well. So I thought in that way. But when it came to protein challenge, they made me villain, and I think they got good TRP. Okay, but we really enjoyed the challenge, and all the episodes. After the episodes also we used to enjoy coming back, and you know we used to have lot of fun. We explored lot of food apart from what we cooked. yeah we explored lot of food places. మేము అందరికీ ఆ ప్రోటీన్ యాక్షన్ ఛాలెంజ్లో చూస్తే నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు, మీరు నీతు గారికి సరిగా జవాబు చెప్పారు అని. చాలా మంది ఆ ఛాలెంజ్ నుంచి అయితే ఎంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారంటే నేను అందరికీ చెప్పేదాన్ని, షీ ఈజ్ వెరీ గోల్డ్ హార్టెడ్. షీ వాంట్స్ టు తను వచ్చేసి మోటో చాలా బాగుంది తంది. షీ వాంటెడ్ టు గివ్ వర్క్ టు ద లేడీస్ అండర్ హర్ బేకరీ అనమాట. సో ఆ మోటో చాలా నచ్చింది. వీ యూస్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఒక ఛాలెంజ్ పక్కన పెట్టేస్తే తన దగ్గర ఏం మంచిది ఉందో అది నేర్చుకునేదాన్ని. సో వీ జెల్ లైక్ ఎ ఫ్యామిలీ యాక్చువల్లీ అనమాట. కొన్ని రోజుల తర్వాత రూమ్ లో ఫ్యాన్లు లైట్లు అన్ని బాగా కరెక్ట్ గా ఆఫ్ చేసేదాన్ని. యా ఓకే సరిపోతుంది.